చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన నేపథ్యంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంచుకున్నారు, అక్కడ మంచి పనులు చేశారు. మహేష్మతి తరహాలో అంటే బాహుబలిలోని మహేష్మతి తరహాలో రాష్ట్ర రాజధాని నిర్మిస్తామని ఇటీవల రాజమౌళిని కూడా పిలిపించారు. ఇదంతా జరుగుతుందంటారా? నాకు మనవరాళ్ళు మనవళ్ళు ఉన్నారు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు చూస్తే గొప్ప. ఆ మహేష్మతినో ఆ అమరావతినో నా మనవరాళ్ళు నా మనవళ్ళు వాళ్ళ మనవరాళ్ళు మనవళ్ళు చూస్తే ఆ క్యాపిటల్ చాలా గొప్ప. మహేష్మతి అనేది ఒకటి ఉందంటారా? ఏమో నాకు తెలియదు, నేను సినిమా చూన్ను, ఆ సినిమాలకు పోను అసలు నేను. రాష్ట్ర రాజధాని అనేది ఎలా ఉంటుంది అంటున్నారా అసలు? ఇప్పుడు అంటే హైదరాబాద్ తరహా రాజధానిని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళరా? బాహుబలి సినిమాలో సెట్టింగ్ లాగా, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సెట్టింగ్ లాగా ఉంటుంది. మీరు సినిమాలో చూడమన్నారు, ఎట్లా చెప్తున్నారు? ఆ సెట్టింగ్ లాగా అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కదా, ఓహో టీవీలలో చూస్తుంటారా? టీవీలో చూస్తాం కదా, అంత సెట్టింగ్ ఉంటుంది అంతే. అది అవేది లేదు. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలోనే ఇప్పుడు 40 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది వచ్చింది. ఆ 30 ఏళ్ళకే ఏమీ లేదు ఆడ. ఎప్పుడు వస్తుంది అక్కడ వాళ్ళకి పరిజ్ఞానం లేదు. సీఎం అసలు చంద్రబాబు నాయుడు చాలా పరిపక్వత గలవాడు, అందరితో మంచి పరిచయాలు ఉండేవాడు, అసలు చాలా దివ్య దృష్టి ఉంటుంది దానికి అని చెప్తుంటారు కదా. నా దృష్టిలో మీ మనవరాళ్ళు మనమల్లు కూడా చూడలేరు, ఏముండదు. ఇప్పుడు పరిశ్రమలు there is no money. Government of India will not give money for the capital. It needs ఆయన మాటలో 2 లక్షల కోట్లు అయింది అంటున్నాడు క్యాపిటల్. ఎక్కడొస్తుంది డబ్బు? రాష్ట్ర విభజనని ఎలాగో అడ్డుకోలేకపోయారు మీరు. కనీసం రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అప్పుడు కేంద్రము. ఈసారి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, చట్టబద్ధత కూడా ఇవ్వలేదు. దాని గురించి సీనియర్ అయినా మీరు ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? అంటే నేను ఈ మధ్య యాక్టివ్గా లేను కదా పాలిటిక్స్లో, 2-3 years నుంచి యాక్టివ్గా లేను. యాక్టివ్ అయితే డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాను. అంటే అప్పటికి ఎంత సమస్యపోతుంది అంటే ఇప్పుడే మీరు ఎందుకు స్పీచ్ ఇవ్వలేకపోయారు దాని మీద ఫోరం లేదు నాకు. ఐ వాజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. ఇండివిజువల్గా నేను ఐ వాయిస్ మై కన్సర్న్. నేను పొలిటికల్ నాకు ఫోరం లేదు, కానీ వ్యక్తిగతంగా నేను చాలాసార్లు స్పెషల్ స్టేటస్ కావాలి అని ఆర్గ్యూ చేసిన. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు మీటింగ్ పెడతారు కదా, దాంట్లో ఆర్గ్యూ చేశా. నరేంద్ర మోడీ రద్దు చేసిన నల్లధనం అంటే పెద్ద నోట్ల రద్దు కారణంగా నల్ల కుబేరులంతా కూడా దడబుట్టింది. అందరూ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా చల్లా చెదురుగా పడేశారు. కొంతమంది కాల్ చేశారంటారు, కొంతమంది రాత్రే మార్చుకున్నారంటారు. ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారి దగ్గర ఉన్న నల్లధనం ఏమైందంటారు? రవీంద్రారెడ్డి గారి దగ్గర ఉన్న నల్లధనమే లేదు అసలు. మంత్రి అట్లని నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు అని. ఐఎమ్ కంఫర్టబుల్ ఫైనాన్షియల్లీ, ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఫైనాన్షియల్లీ. నాకేం ఇబ్బంది లేదు. నేను బ్యాంక్ బ్యాలెన్స్ లేదని చెప్పలేను. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ డెఫినెట్గా 10 లక్షలు ఎంతో ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. 3 సార్లు మంత్రిగా పనిచేశారు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్న మీరు బ్లాక్ మనీ లేదా? బ్లాక్ మనీ నేనేమో బ్లాక్ మనీ ఉంటే నేను మార్చుకోవాలి కదా ఎక్కడికన్నా పోయి. ఏం మార్చేసుకున్నారేమో నేనేం మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? అంత వైట్గా ముందు నుంచి వైటే, అంతా కూడా ముందు నుంచి వైటే. నేను ఎప్పుడు కూడా వైట్లోనే డీల్ చేస్తాను, ఇది కూడా చెక్కుల్లోనే ఉంటాయి. ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను నేను ఇప్పుడు. ఎక్కడ సార్? మన ఒమేగా హాస్పిటల్ ఎదురుగా, కడపలో. ఇక్కడ హైదరాబాద్లో. ఓకే. నేను రెసిడెన్స్ ఉన్నాయి, అది వైట్లోనే ఇచ్చేసినాం, వైట్లోనే చూపించారు అంతా కూడా. దిస్ ఈజ్ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. ప్లీజ్ కైండ్లీ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ హై డ్రీమ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్.